ఏం చేస్తున్నావు నువ్వు? ఓ సీత, నువ్వా? నేను చిలకతో ఆడుకుంటున్నాను. అయినా ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను? చిలకతో ఆడుకుంటున్నాను. అది కాదు బాలు, ఈ చిలకను ఎందుకు పంజరంలో పెట్టావు? పెడితే ఏమవుతుంది? అది మనలాంటి జీవే కదా. అది ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. అలా ఎగిరే దాన్ని తీసుకొచ్చి ఇంత చిన్న పంజరంలో పెట్టడం మంచిది కాదు. చూడు, అది ఎంత బాధపడుతుందో. బాధపడుతున్నానని నీతో ఏమైనా చెప్పిందా? అలా కాదు బాలు, నిన్ను కూడా దానిలాగే ఎక్కడికి వెళ్ళనీయకుండా ఒక గదిలో పెడితే ఎలా ఉంటుంది? నేనెందుకు ఒప్పుకుంటాను? ఒకవేళ అలా పెడితే గట్టిగా నెట్టి బయటకు వచ్చేస్తాను. నీకు బలం ఉంది కాబట్టి నువ్వు బయటికి వస్తావు. పాపం ఈ చిలక ఎలా వస్తుంది? అవును, మరి దాన్ని బయటికి వదిలే. నేను వదలను సీత. వదిలేయి బాలు, అది చూడు ఎంత ఆశగా చూస్తోందో. నేను వదలను. ఆ చిలుకను ఎలాగైనా పంజరం నుంచి తప్పించాలి. అయితే ఒక పందెం వేసుకుందాం. ఆ పందెంలో నేను గెలిస్తే నువ్వు ఈ చిలుకను వదిలిపెట్టాలి, నువ్వు గెలిస్తే వదలొద్దు, సరేనా? ఇదిగో సీత, నన్ను మోసం చెయ్యవుగా? చెయ్యనుగాక చెయ్యను, ఒట్టు. మరి నువ్వు మాట తప్పవుగా? తప్పను, ఒట్టు. ఇంతకీ పందెమేంటి సీత? అదేంటంటే నేను ఈ చిలకతో మాట్లాడిస్తాను. ఏంటి, చిలుకతో మాట్లాడిస్తావా? సీత, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. ఏది, మాట్లాడించు. ఏ చిలకమ్మ, నేను చెప్పినట్టు చెప్పు. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఐ ఐ ఓ ఔ అమ్ ఆహా. చూసావా బాలు, ఎంత తీయగా పలుకుతోందో? అవును. కఖ గఘ ఞ కఖ గఘ ఞ చ ఛ జ ఝ ఇణి చ చ జ జ ఇణి ట ఠ డ ఢ ణ ట ట డ డ న ట థ ద ధ న ట ట డ ధ న ప ఫ బ భ మ ప ప బ భ మ య ర ల వ శేష సహ ల క్ష బండిరా య ర ల వ శేష సహ ల క్ష బండిరా. చూసావా బాలు, ఎంత తీయగా పలుకుతోందో? నువ్వు ఓడిపోయావు. ఈ అక్షరాలన్నీ మనకి రాయడానికి, చదవడానికి పనికొస్తాయి. ఇప్పుడు చెప్పు, నువ్వు ఓడిపోయావు కదా, మరి పందెం ప్రకారం ఈ చిలకను వదిలిపెట్టు. అలాగే సీత, ఇదిగో వదిలిపెడుతున్నా. చూడు చూడు, అది ఎంత సంతోషంగా ఆనందంగా ఎగురుతోందో. భలే భలే.